కాకినాడలో 500 మంది నుంచి చిట్టీల రూపంలో 30 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వినాయక చిట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్ వినాయక మాధవరావుతో పాటు డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని వినాయక చిట్ ఫండ్ బాధితులు రాఘవులు రాజకుమారి డిమాండ్ చేశారు. సోమవారం వినాయక చిట్ ఫండ్ బాధితులు న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 ఏళ్ల కిందట వినాయక మాధవరావుపై కేసు నమోదు చేయడం జరిగిందని, ఈ చిట్స్ కంపెనీలో ఉన్న మిగతా డైరెక్టర్లు వారి బంధువులపై కూడా కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. మాధవరావు దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారని, ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలని కోరారు. ఈ చిట్ ఫండ్ కంపెనీ బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. వినాయక రిజిస్టర్ చిట్లో ఉన్న డైరెక్టర్స్ అందరినీ తక్షణమే అరెస్టు చేయాలని, దీనికి సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. నా పేరు కోటిపల్లి రాఘవులు అండి. మాది గంగనపల్లి గ్రామం అండి. నేను వికలాంగుని. నేను టీటీ దగ్గర 40 కట్టిన శుభ్రంగానే ప్రతి రసీదు కూడా నా దగ్గర ఉంది. బ్యాంకుతో పాటు అన్ని రసీదులు ఉన్నాయండి. నాకు అన్నీ చేసి ఆఖరినేమో ఇస్తానని చెప్పి తిప్పితే ఆఖరిని నన్ను తిప్పి ఇవ్వడం మానేసాడండి. నేను యథార్థంగా 40 నెలలు పూర్తి కట్టి రసీదులు పెట్టుకున్నాను. అన్ని ఆన్లైన్లో బెదిరించి నన్ను బెదిరిస్తున్నాడు. నేను ఆల్రెడీ ఫస్ట్ కేసు నేనే పెట్టాను. 850 మంది ఉండగానే తర్వాత 250 మందికి ఇక్కడికి వచ్చారు. నా ఫస్ట్ కేసు పెట్టాను. నేను కేసు పెట్టానని నా మీద కక్ష పెట్టుకుని ఎవరికన్నా ఇస్తాను కానీ నీకు ఇవ్వనని చెప్పి పది పెడితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే డబ్బులు అందులో ఉన్నాయి, డిపాజిట్ అది ఇచ్చి కేసు పెట్టుకోని చెప్పాడు. కానీ వివరించి ఎవరు వచ్చినా నాకు డబ్బులు ఉన్నాయని చెప్తున్నాడు. నేను వికలాంగుని. దయచేసి నేను 74 సంవత్సరాలు. నాకు మా మిస్సెస్ కూడా బాగా ముసలావిడి. మా ఇద్దరిని తిప్పించి డబ్బులు ఎవరు కట్టడం అనేసాడు. దయచేసి మీరు అందరూ మీడియా మిత్రులందరూ కలిపి ఈ రాజకుమార్ గారి ద్వారా వచ్చాము. మేము అందరూ పెట్టినా నాకు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు దయచేసి కలెక్టర్ గారి దగ్గర మీరు డబ్బులు ఇప్పించే ప్రార్థన. మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి అండి. అలాగే మీ అందరి సహకారం కూడా ఇప్పుడు చాలా అవసరం అండి మాకు. ఎందుకంటే వినాయక చిట్స్ అని, వినాయక ఈస్ట్ చిట్స్ అని రిజిస్టర్ చిట్ అండి. ఇది కాకినాడలో ఒక 10 సంవత్సరాలుగా ఉంది కదా. 2 వ్యాపారాలు, పెద్ద హోటల్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అందరికీ తెలిసినవాడు, పరిచయస్తుడని చెప్పి మేమందరం కూడా ఒక రిజిస్టర్ చిట్టే కదా అని చెప్పి 850 మంది ఇప్పుడు రిజిస్టర్ చిట్లో ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఇక్కడ అమౌంట్ చాలా పెద్ద మొత్తంలో అండి. అందరూ 10 లక్షలు 20 లక్షలు అలా చిట్స్ వేయడం జరిగిందండి. ఈయన ఇప్పుడు వరకు బిజినెస్ ఏది ముగిలేదండి. ఆయన అంతా కూడా బాగానే ఉన్నాడు. తెలివితేటలుగా ఇది ఒక ప్లాన్ ప్రకారం పాత ప్రభుత్వంలో చేశాడు. అలాగే అక్కడ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం జెండా కప్పుకుని తిరుగుతున్నాడండి. ఇది అర్జెంటుగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఇతని మీద. కానీ పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదు సార్. వీళ్ళ మీద ఎందుకన్నది తెలియట్లేదు. ఇప్పుడు దయచేసి మాకు రావాల్సిన అమౌంట్లన్నీ కూడా మీరు ఇప్పించవలసిందిగా మేము కలెక్టర్ గారికి ఈరోజు మేము తెలియజేసుకున్నాము. మీరు స్పందన కార్యక్రమం ద్వారా దయచేసి మీడియా వరకు కూడా సహకరించి ఈ యొక్క అమౌంట్లు దీని యొక్క మీరు అందరూ కూడా పరిష్కరించవలసిందిగా కోరుకున్నాం ఈ సమస్యనే. వినాయక ఈస్ట్ చిట్స్ ఫండ్స్ అండి. వినాయక సేతు మాధవరావు అంటారండి. దీంట్లో 4 డైరెక్టర్లు ఉన్నారు సార్. 4 డైరెక్టర్లు కూడా అరెస్ట్ చేస్తే దీని ఒక బయటకు వస్తుంది సార్. ఈయన ఒక్కడనే తెలివితేటలుగా ఏమీ లేదండి. చిట్టు వీళ్ళు దెబ్బేద్దాం అనుకున్న టయానికి ఏం చేశారంటే ఈ చేతు మాధవరావు మారాడండి. అప్పటి వరకు కూడా వాళ్ళ అబ్బాయి ఉండేవాడండి డైరెక్టర్ కింద. ఇది ఇలా టోకరా తిప్పేయాలని తెలివితేటలుగానే ఇదంతా ప్లాన్గా చేశారు సార్. తర్వాత ఈయన మారిపోయి ఇది అందరికీ డబ్బులు ఇవ్వడం మానేశాడు సార్. దీనికోసం మీరు అందరూ కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి మా అందరికీ డబ్బులు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం సార్. అంతే సార్ ఫైనల్గా.